హలో ఆల్. లాస్ట్ వీడియోలో మనం రియల్ టైంలో ఒక పైథాన్ ప్రాజెక్ట్ని ఎలా సెటప్ చేయాలనేది చూపించాను. ఈ వీడియోలో మనం పైథాన్ కోడ్లో మనకి ఎప్పుడైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు ఆ కోడ్ని ఎలా డీబగ్ చేయాలనేది చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ మనం అసలు డీబగ్గింగ్ అంటే ఏంటో చూద్దాం. సో డీబగ్ సో డీబగ్ అనేవి టూ సపరేట్ వర్డ్స్. డి అంటే రిమూవింగ్, బగ్ అంటే ఎర్రర్ను కానీ లేదా ఏదన్నా ఫాల్ట్ను కానీ మనం బగ్ అంటాం. సో డీబగ్ అంటే ఏం లేదు, మనం ఒక ఎర్రర్ని రిమూవ్ చేయటాన్ని డీబగ్ అంటాం. సో ఇప్పుడు మీకు డీబగ్గింగ్ అంటే ఏంది, మనం రాసిన కోడ్లో కానీ ప్రోగ్రాంలో కానీ ఏమైనా ఎర్రర్స్ ఉంటే వాటిని రిమూవ్ చేసేదాన్నే డీబగ్గింగ్ అంటాం. సో జనరల్గా ఆ బగ్స్ అనేవి మనకి సింటాక్స్ ఎర్రర్స్ కావచ్చు, లాజికల్ ఎర్రర్స్ కావచ్చు, రన్ టైంలో వచ్చే ఎర్రర్స్ కావచ్చు, లేదా మన ప్రోగ్రామ్ అనుకున్నట్టు కాకుండా వేరే రకంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకోండి. సో అలా వచ్చే ఎర్రర్స్ని ఫిక్స్ చేయటాన్నైనా కానీ ఈ అన్నిటిని కూడా మనం బగ్స్ అంటాం. సో ఓవరాల్గా మనం ఏం చేస్తామంటే, మనం పైథాన్ కోడ్ని ఎప్పుడు డీబగ్ చేస్తామంటే మన కోడ్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం డీబగ్ చేసుకొని వాటిని ఫిక్స్ చేసుకుంటాం. సో దానికి మనకి డీబగ్గింగ్ అనేది చాలా బాగా హెల్ప్ అయింది. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి 5 స్టెప్స్గా ఉంటుంది. ఫస్ట్ మీరు ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయండి. మీ కోడ్లో ఏ లైన్లో ఎర్రర్ వస్తుంది, ఎర్రర్ వస్తే అది ఏ టైప్ ఆఫ్ ఎర్రర్, సింటాక్స్ ఎర్రరా, టైప్ ఎర్రరా, లేదా ఏదన్నా లాజిక్ ఎర్రరా అనేది మీరు ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఆ ఎర్రర్ని, ఆ ఇష్యూని ఐసోలేట్ చేయాలి. ఐసోలేట్ చేయటం అంటే ఏం లేదు. మీరు ఒక ఫైల్ 1లో కోడ్ రాస్తారు. ఆ ఫైల్ 1లో మీరేందంటే ఫైల్ 2లో ఉన్న ఫంక్షన్ని కాల్ చేస్తున్నారు. సో మీకు ఎక్కడి నుంచి ఎర్రర్ వస్తుందో ఐడెంటిఫై చేయాలి. మీకు ఫైల్ 1లో ఉందా, ఫైల్ 2లో ఉందా? సపోజ్ ఫైల్ 2లో ఉంటే ఫైల్ 1లో నుంచి ఫైల్ 2 కాల్ ఎలా వెళ్తుంది, ఆ పాత్ ఏంది, అవి క్లియర్గా ఐడెంటిఫై చేస్తే మీరు ఇష్యూని ఐసోలేట్ చేసినట్టు. అంటే మీకు ఎర్రర్ ఎక్కడ వస్తుందో మీరు కరెక్ట్గా ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేస్తే దాన్ని ఇష్యూని ఐసోలేట్ చేయటం అంటాం. సో మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ తెలిసిపోయిందండి. ఓకే, ఎర్రరు ఈ పర్టికులర్ ఫంక్షన్లో వస్తుంది అనుకోండి. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఆ ప్రాబ్లమ్ని క్లియర్గా ఎనాలసిస్ చేస్తాం. ఎలా ఎనాలసిస్ చేస్తామంటే మనం డీబగ్గింగ్ చేసి, డీబగ్గింగ్ టూల్స్ వాడుకొని డీబగ్గింగ్ చేస్తాం. అప్పుడు ఏమైందంటే మనం స్టెప్ బై స్టెప్ డీబగ్ చేస్తాం కదా. సో ప్రతి స్టెప్లో ఏ వేరియబుల్లోకి ఏ వాల్యూ వస్తుంది అది క్లియర్గా చూసుకోవచ్చు. దాంతోపాటు ఏదైనా ఫంక్షన్ కాల్స్ ఉంటే దాని లోపలికి వెళ్ళి కూడా మనం డీబగ్ చేసి ప్రాబ్లమ్స్ అనేవి మనం ఐడెంటిఫై చేసుకొని అనాలసిస్ చేసుకుంటాము. ఇక్కడ బేసికల్గా మనం ఏం చేస్తామంటే అనాలసిస్ అనేది జరిగిద్ది. ఆ అనాలసిస్లో మీకు ప్రాబ్లం అనేది ఆల్మోస్ట్ మీకు వచ్చేసిద్ది, ఎక్కడ ప్రాబ్లం ఉందనేది తెలిసిపోయిద్ది. మీరు నెక్స్ట్ దాన్ని ఫిక్స్ చేయటమే. సో ఏం లేదు, వన్స్ ప్రాబ్లం ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని మనం ఫిక్స్ చేస్తాం. ఎలా అంటే ఆ పర్టికులర్ ఎర్రర్ వచ్చే పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ని మనం అప్డేట్ చేసి ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసిన తర్వాత ఓకే, ఫిక్స్ చేసాము, ఆ కోడ్ వర్క్ అవుతుందో లేదో మళ్ళీ టెస్ట్ చేసుకోవడం కోసం టెస్ట్ చేస్తాం. మళ్ళీ టెస్ట్ చేస్తాము, ప్రాపర్గా వర్క్ అయితే నో ప్రాబ్లం. మళ్ళీ దాంట్లో ఏదన్నా ఇష్యూస్ ఉన్నా లేదా మీకు ఏదన్నా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్, కొత్త ప్రాబ్లమ్స్ దీనివల్ల క్రియేట్ అయితే మళ్ళీ సేమ్ ప్రాసెస్ మనం రిపీట్ చేసుకొని ఆ కోడ్ని డీబగ్ చేసుకొని ఇష్యూస్ని ఫిక్స్ చేసుకుంటాం. సో ఇలా ఉంటది మనకి డీబగ్గింగ్ ప్రాసెస్ అనేది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మన కోడ్ని ఎలా డీబగ్ చేసుకోవాలనేది చూపిస్తాను, చూడండి. సో మనం పైచామే వాడుతున్నాం. మోస్ట్ ఆఫ్ ది పైథాన్ పీపుల్ పైచామ్ వాడతారు. మీరు ఏ ఐడి వాడుతున్నా మీకు డీబగ్గింగ్ టూల్స్ ఉంటాయి. సో ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇక్కడ మనం ఇంతకుముందు ప్రైమ్ నెంబర్స్ ప్రోగ్రామ్ రాసాం. సో ఇక్కడ మీరు ఈ పర్టికులర్ ఫైల్ చూస్తే ఇక్కడ ఏం చేస్తున్నామంటే యూజర్ ఎన్ వాల్యూ ఇస్తాడు. ఎన్ వాల్యూ ఇచ్చినప్పుడు 2 నుంచి ఎన్ మధ్యలో, ఇంక్లూడింగ్ 2n ఈ మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఈ ప్రాసెస్లో మనం ఏంది, ప్రతిసారి ఒక్కొక్క నెంబర్ని పాస్ చేస్తూ ఉంటాం. అది ప్రైమ్ నెంబరో కాదో మళ్ళీ కనుక్కోవాలి. సో ఇచ్చిన నెంబర్ ప్రైమ్ నెంబరో కాదో కనుక్కోవడానికి మనకు ఆల్రెడీ ఇంకొక ఫంక్షన్ ఉంది కదా.
సో అందుకని నేనేం చేశాను, ఈ ప్రైమ్ నెంబర్ ఫంక్షన్ని ఈ ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ చేసుకున్నా. సో ఎప్పుడైనా మనకు ఆల్రెడీ కోడ్ ఉంటే జస్ట్ యూజ్ చేసుకుంటాం. సో ఇది మన ప్రోగ్రామ్. సో దీన్ని మీకు ఎలా డీబగ్ చేయాలనేది చూపిస్తాను చూడండి. సపోజ్ మీకు ఈ పర్టిక్యులర్ కోడ్ ఎలా వర్క్ అవుతుందో మీరు అర్థం చేసుకోవాలంటే డీబగ్ చేసి అర్థం చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఇవన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేలాగా ఫంక్షన్ కాల్ వెళ్తుంది. సో మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో లేదా ఎక్కడైతే మీరు కోడ్ని ఇంకా డీబగ్ చేసి అనలైజ్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు బ్రేక్ పాయింట్స్ పెడతారు. సో బ్రేక్ పాయింట్ ఎలా పెడతామంటే ఇక్కడ కనుక మీరు కర్సర్ తీసుకెళ్తే ఒక రెడ్ కలర్లో మార్క్ వచ్చింది. సో బ్రేక్ పాయింట్ పెట్టినప్పుడు మీరు ఎప్పుడైతే డీబగ్ చేస్తారో అప్పుడు ఈ లైన్కు ముందు వరకు నార్మల్గా కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఎక్కడైతే బ్రేక్ పాయింట్ ఉంటుందో అక్కడ మనకి కర్సరు ఆగిపోయింది. సో ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడి నుంచి మీరు స్టెప్ బై స్టెప్ క్లియర్గా డీబగ్ చేసుకొని అది ఎలా వర్క్ అవుతుందో లేదా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం ఎలా అక్కర్ అవుతుందో మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. సో జనరల్గా మనం ఏం చేస్తాము, రన్ చేస్తాము. రన్ చేస్తే మీకు సింగిల్ గోలో అవుట్పుట్ వచ్చింది. సో నాకు ఈ పర్టికులర్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో తెలియాలంటే మీరు ఇక్కడ డీబగ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎప్పుడైతే డీబగ్ అంటానో సో అప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఫస్టే మనం ఎన్ వాల్యూ అడుగుతుంది కాబట్టి నేను 9 ఇస్తాను, ఎన్ వాల్యూ. సో ఎంటర్ కొట్టా. సో ఎంటర్ కొట్టిన తర్వాత మనకి ఎక్కడైతే ఫస్ట్ బ్రేక్ పాయింట్ వచ్చిందో అక్కడ మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఆగిపోయింది. సో ఆగింది కదా. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ థ్రెడ్ అండ్ వేరియబుల్స్. సో ఇక్కడ క్లియర్గా ప్రతి వేరియబుల్ దాంతోపాటు దాని కరెంట్ వాల్యూ ఎంత అనేది మీకు క్లియర్గా ఇచ్చింది. సో మీరు ఏదైనా స్పెషల్ వేరియబుల్స్ చూసుకోవాలంటే దీంట్లో చూసుకోండి, జనరల్గా అవసరం ఉండదు. మన ప్రోగ్రాంలో మనం ఫిక్స్ చేసుకుంటే సరిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ కన్సోల్ అని ఉంది. ఇక్కడ ఏముంటుందంటే మనకి యాక్చువల్గా మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏదైనా ప్రింట్ అయ్యేది ఇక్కడ ప్రింట్ అయ్యేది, అవుట్పుట్స్ ఇక్కడ చూపించింది, వాల్యూస్ వాటిని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో నెక్స్ట్ క్లియర్గా చూడండి, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. మీరు ఎప్పుడైనా సేమ్ ప్రోగ్రామ్ని డీబగ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ వాడి రీరన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది. ఇదేంటంటే మీరు కరెంట్ డీబగ్గింగ్ ప్రాసెస్ని స్టాప్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి స్టాప్ అయిపోయింది మనకి. సో మళ్ళీ డీబగ్ చేస్తున్నాను, ఇది అడుగుతుంది, 9 ఇస్తున్నాను. సో నెక్స్ట్ మిగతా ఆప్షన్లు కూడా ఉన్నాయి చూడండి. సో ఇది రెజ్యూమ్ ప్రోగ్రామ్. సో ఈ ఆప్షన్ ఏం చేసిద్దాయా అంటే మిగతా ఎంటైర్ ప్రోగ్రామ్ని సింగిల్ గోలో కంప్లీట్ చేసిద్ది, ప్రొవైడెడ్ మీకు మధ్యలో ఏదన్నా ఎర్రర్స్ వచ్చినా ఆగిపోయిద్ది, లేదా మళ్ళీ మీకు ఏదన్నా బ్రేక్ పాయింట్ వచ్చినా కానీ మళ్ళీ అక్కడ ఆగిద్ది. సో ఈ రెజ్యూమ్ ప్రోగ్రామ్ అనేది మనకి మధ్యలో ఎక్కడైనా ఎర్రర్ వచ్చినా ఆగిద్ది, లేదా మళ్ళీ మనకు మధ్యలో ఎక్కడైనా బ్రేక్ పాయింట్స్ తగిలినా ఆగిపోయిద్ది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ ఉన్నాము. సో దాని తర్వాత ఏంది, ఈ ఫంక్షన్ కాల్ వెళ్ళి సో తర్వాత అది ప్రైమ్ నెంబరో కాదో ఐడెంటిఫై చేసి మళ్ళీ ఆ కాల్ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిద్ది. ఈ ఫర్ లూప్లో వాల్యూ ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ ఇక్కడికే వచ్చింది. సో నెంబర్ ఇప్పుడు 2 ఉంది. సో నేను ఇప్పుడు చూడండి రెజ్యూమ్ ప్రోగ్రామ్ కొడుతున్నా, నెంబర్ 3 అయింది. మళ్ళీ నెక్స్ట్ ఐటరేషన్లో మళ్ళీ ఎక్కడికి వచ్చింది, డీబగ్ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ ఆగిపోయింది. సో ఇలా మనకి ఈ రెజ్యూమ్ ప్రోగ్రామ్ అనేది వర్క్ అయింది. సో ఎక్కడైనా మళ్ళీ మీకు డీబగ్ పాయింట్స్ మీరు మిగతా ప్రోగ్రాంలు ఎక్కడన్నా పెట్టుకున్నా అక్కడ ఆగిపోయింది, లేదా ఎర్రర్స్ వచ్చినా ఆగిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టెప్ ఓవర్ ఉంది. సో షార్ట్ కట్ వచ్చేసి F8. సో మీరు ఇక్కడ మాన్యువల్గా క్లిక్ చేయొచ్చు, లేదా కీబోర్డ్లో F8 అయినా కొట్టొచ్చు. ఇదేం చేసిద్దంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసిద్ది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే స్టెప్ ఓవర్ కొడతారో ఆ పర్టికులర్ లైన్లో ఏదైనా ఫంక్షన్ కాల్ ఉంటే దాని లోపలికి వెళ్ళదు. సో ఆ ఫంక్షన్ కాల్ని సింగిల్ స్టెప్లో ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ నెక్స్ట్ లైన్కి వచ్చింది. సో చూడండి ఇక్కడ నేనేం చేస్తున్నాను, స్టెప్ ఓవర్ కొడుతున్నా. సో ఇక్కడ మనకి ఫంక్షన్ కాల్ ఉంది కదా. సో ఆ కాల్ని ఎగ్జిక్యూట్ చేసింది.
ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళింది. సో ఈ లైన్కి వెళ్ళింది, మళ్ళీ స్టెప్ ఓవర్ కొడితే నెక్స్ట్ లైన్కి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంది, మళ్ళీ మనకి స్టెప్ ఓవర్ కొడితే ఈ లోపల ఈ ప్రైమ్ నెంబర్ ఫంక్షన్కి లోపలికి వెళ్ళి అదే ఒక స్టెప్లో ఎగ్జిక్యూట్ చేసింది. డీటెయిల్డ్గా అక్కడ లోపల స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ జరగదు. చూడండి. సో మళ్ళీ తర్వాత ఇది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఏడకి వచ్చింది. సో ఇది ప్రింట్ అయింది. సో ఇంతకుముందు ఏమైంది, అది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఎల్స్కి వచ్చింది. సో మళ్ళీ క్లియర్గా చూడండి, ఇది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసిద్ది, ఎక్కడన్నా ఫంక్షన్ కాల్స్ ఉన్నా లోపలికి వెళ్ళదు. ఓకే. నెక్స్ట్ మనకి ఆప్షన్ ఉంది స్టెప్ ఇంటూ. ఇది ఎందుకయ్యా అంటే మీకు ఎక్కడైనా మధ్యలో ఫంక్షన్ కాల్స్ జరిగినాయి అనుకోండి, సో దాని లోపలికి వెళ్ళి మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే మీకు ఉపయోగపడిద్ది. సో నేను స్టెప్ ఇంటూ ఏడున్నప్పుడు కొట్టాను, ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు కొడితే ఏమైందంటే ఇది ఫంక్షన్ కాల్లో ఫస్ట్ లైన్లోకి వెళ్ళి కంట్రోల్ పెట్టింది. చూడండి, కొడుతున్నాను, మళ్ళీ కొడుతున్నాను చూడండి. సో ఈ ఫంక్షన్కి వచ్చింది చూడండి, ఇది ప్రైమ్ నెంబర్ ఫంక్షన్, దాంట్లో ఫస్ట్ లైన్కి వచ్చింది. సో ఇక్కడ మీకు ఫంక్షన్ కాల్స్ ఏం లేవనుకోండి, స్టెప్ ఓవర్ కొట్టినా స్టెప్ ఇంటూ కొట్టినా సేమ్ ఒక రకంగానే వర్క్ అవుతాయి. ఎక్కడైతే ఫంక్షన్ కాల్స్ ఉంటాయో అక్కడే మీకు డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఫంక్షన్ కాల్స్ లోపలికి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయాలంటే మీరు స్టెప్ ఇంటూ వాడుకోవచ్చు. ఓకే. సో ఇలా దీంట్లో లైన్ బై లైన్ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. దీంట్లో కూడా మళ్ళీ ఏదైనా ఫంక్షన్ కాల్స్ ఉంటే మీరు స్టెప్ ఇంటూ కొడితే దాని లోపలికి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసింది. సో నెక్స్ట్ మీకు ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, స్టెప్ అవుట్. సో ఈ స్టెప్ అవుట్ అనే ఆప్షన్ ఎందుకయ్యా అంటే సపోజ్ మీరు ఈ పర్టికులర్ ఫంక్షన్ ఏదైతే ఎగ్జామిన్ చేయాలో ఆ ఇష్యూ అనేది ఇక్కడతో మీరు ఐడెంటిఫై చేశారు, ఇక్కడ నుంచి మళ్ళీ మీరు లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ప్రాబ్లం అనేది ఐడెంటిఫై అయింది. సో ఎప్పుడైతే మీరు పర్టికులర్ ఫంక్షన్లో మీకు కావాల్సిన ప్రాబ్లమ్ను ఐడెంటిఫై చేసి మనం మధ్యలో ఉన్నాం, మిగతా కోడ్ సింగిల్ గోలో కంప్లీట్ చేయాలంటే మీరు ఈ స్టెప్ అవుట్ అనే ఆప్షన్ వాడుకోవచ్చు. షిఫ్ట్ F8 కొట్టొచ్చు లేదా స్టెప్ అవుట్ కొట్టొచ్చు. ఇది కొట్టినప్పుడు ఏం జరిగిద్దంటే మిగతా ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ మొత్తం సింగిల్ స్టెప్లో ఎగ్జిక్యూట్ అయ్యి కంట్రోల్ అనేది ఆ ఫంక్షన్ తర్వాత పెట్టిద్ది. సో ఇక్కడ కంట్రోల్ మనకి వేరే ఫంక్షన్, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం కదా మనం, సో ఇప్పుడు మనకి కంట్రోల్ అనేది ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ సింగిల్ స్టెప్లో జరిగి కంట్రోల్ కాలర్కి వెళ్ళిద్ది. సో నేను స్టెప్ ఓవర్ కొడుతున్నా, సో ఇది కాల్ చేసింది కదా ఈ ఫంక్షన్ ఇక్కడికి వచ్చింది. సో నెక్స్ట్ మీకు ఇక్కడ రెండు ఆప్షన్లు ఉన్నాయి, స్టెప్ ఇంటూ మళ్ళీ స్టెప్ ఇంటూ మై కోడ్. సో ఈ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి. స్టెప్ ఇంటూ మనం ఆల్రెడీ చూసాము, స్టెప్ ఇంటూ ఇక్కడ కూడా కొడతా, స్టెప్ ఇంటూ మై కోడ్. సో ఈ రెండు సేమ్, ఒక కేసులోనే డిఫరెంట్గా వర్క్ అవుతాయి. ఈ స్టెప్ ఇంటూ అనేది ఎలా వర్క్ అయ్యిందంటే మీకు వచ్చే ఫంక్షన్ కాల్ అనేది మీ ప్రాజెక్ట్లోది మీ కోడ్ బేస్లోదైనా లేదా మీరు ఏదన్నా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ లైక్ పైథాన్లో మ్యాథ్ మాడ్యూల్ కానీ ఏదన్నా కాల్ చేస్తున్నా, ర్యాండమ్ మాడ్యూల్ని కాల్ చేస్తున్నా, ఆ ఫంక్షన్ లోపలికి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకున్నా మీరు ఈ స్టెప్ ఇంటూ వాడుకోవచ్చు. అదే గన స్టెప్ ఇంటూ మై కోడ్ అంటే ఇది మీరు రాసిన ఫంక్షన్ కోడ్ అయితేనే దాని లోపలికి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసిద్ది. సో అది మీరు రాసిన ఫంక్షన్ కాకుండా ఇన్బిల్ట్ ఫంక్షన్ పైథాన్ లైబ్రరీస్ ఏదైనా ఫ్రేమ్వర్క్ నుంచి వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఆ కోడ్ లోపలికి వెళ్ళదు. సో సింపుల్గా చెప్పాలంటే ఇది మీరు రాసిన కోడ్లో ఆ కోడ్ అనేది ఈ ఫైల్ కావచ్చు లేదా ఏదైనా ఫంక్షన్ కావచ్చు ఏదైనా మాడ్యూల్ కావచ్చు. సో మీరు రాసిన కోడ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ఫంక్షన్స్ లోపలికి వెళ్ళి మళ్ళీ డీబగ్ చేసుకోవాలనుకుంటే ఉపయోగపడుద్ది. మళ్ళీ అవే ఇన్బిల్ట్ ఫంక్షన్స్కి ఫ్రేమ్వర్క్స్కి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ స్టెప్ ఇంటూ మై కోడ్ అంటే ఇదేం చేసిద్ది అంటే ఆ ప్రైమ్ నెంబర్లోకి వెళ్ళిద్ది. చూడండి ఇప్పుడు కొడతాను, సో ఈ ప్రైమ్ నెంబర్లోకి వచ్చింది. సో రెండు సేమ్గా వర్క్ అవుతున్నాయి, ఎందుకంటే రెండు ఇక్కడ మనం వాడేది మనం రాసిన కోడ్ కాబట్టి సేమ్గా వర్క్ అవుతున్నాయి. అదే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఈ డీబగ్గింగ్ ప్రాసెస్ నేను స్టాప్ చేసి ఇంకొకటి తీసుకుంటున్నా, ఎందుకంటే మీకు ఈ స్టెప్ ఇంటూ మై కోడ్ అనేది మీకు క్లియర్గా అర్థం కావాలి. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ పర్టికులర్ ఫంక్షన్ అనేది ఇన్బిల్ట్ ఫంక్షన్ వాడుకోండి. సో ఇన్బిల్ట్ ఫంక్షన్ వాడితే ఏంది,
మీరు స్టెప్ ఇంటూ కొడితేనేమో అది మీరు రాసిన ఫంక్షన్ అయినా ఇన్బిల్ట్ ఫంక్షన్ అయినా లోపలికి వెళ్ళి చెక్ చేసిద్ది. అదే స్టెప్ ఇంటూ మై కోడ్ అంటే ఇది మీ కోడ్ కాదు, మీరు రాసింది కాదు, పైథాన్లో ఉంది. సో అలాంటివి వచ్చినప్పుడు ఇది లోపలికి వెళ్ళి మళ్ళీ డీబగ్ చేయదు. సో ఇక్కడ బ్రేక్ పాయింట్ పెడుతున్నా చూడండి. పెట్టిన తర్వాత మళ్ళీ నేను డీబగ్ అని కొడుతున్నా. సో ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఫస్ట్ నేను స్టెప్ ఇంటూ వాడుతున్నా. స్టెప్ ఇంటూ ఏంది, మీరు రాసిన ఫంక్షన్ అయినా లేదా ఇన్బిల్ట్ ఫంక్షన్ అయినా దాని లోపలికి వెళ్ళింది. సో దాని లోపలికి వెళ్ళింది చూడండి. ఓకే. సో ఇది నేను ఫినిష్ చేస్తున్నా, మళ్ళీ బ్యాక్ వచ్చింది. సో తర్వాత నుంచి మళ్ళీ నేను లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా, ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు ఈసారి ఏం చేస్తానంటే మళ్ళీ డీబగ్ చేస్తున్నా. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో కంట్రోల్ ఇక్కడికి వచ్చి ఆగింది. ఈసారి స్టెప్ ఇంటూ మై కోడ్ అన్నా. సో ఈ ఫంక్షన్ నేను రాసిన కోడ్ కాదు, ఇన్బిల్ట్ లైబ్రరీ కదా. సో ఇది ఎలా వర్క్ అయ్యిద్ది అంటే స్టెప్ ఓవర్ లాగానే వర్క్ అయ్యిద్ది, స్టెప్ ఇంటూ లాగా వర్క్ అవ్వదు. అంటే ఈ ఫంక్షన్ ర్యాండ్ ఇంట్ అనే ఫంక్షన్ లోపలికి వెళ్ళదు. చూడండి, ఇది నేను రాసిన కోడ్ కాదు కదా. సో ఆ ఫంక్షన్ లోపలికి వెళ్ళదు, నెక్స్ట్ లైన్కి వెళ్ళింది. సో ఇది డిఫరెన్స్ స్టెప్ ఇంటూకి స్టెప్ ఇంటూ మై కోడ్కి. స్టెప్ ఇంటూ అంటేనేమో మీరు రాసిన ఫంక్షన్ అయినా ఇన్బిల్ట్ ఫంక్షన్ అయినా లోపలికి వెళ్ళి డీబగ్ చేసుకోవచ్చు. స్టెప్ ఇంటూ మై కోడ్ అంటే మీరు రాసిన ఫంక్షన్ అయితేనే అది లోపలికి వెళ్ళిద్ది, ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఫ్రేమ్వర్క్ ఫంక్షన్స్ అయితే లోపలికి వెళ్ళదు. సో ఇవి బేసిక్ థింగ్స్. వాటితో పాటు మీరు ఇక్కడ చూడండి, వ్యూ బ్రేక్ పాయింట్స్ అంటే మీరు పెట్టిన బ్రేక్ పాయింట్స్ అన్ని మీ ప్రాజెక్ట్లో చూపించింది. సో దాంతో పాటు మీరు ఎప్పుడైనా బ్రేక్ పాయింట్స్ని డిజేబుల్ చేసుకోవాలనుకుంటే ఇదే సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ ఎనేబుల్ చేయాలంటే ఈ ఆప్షనే సెలెక్ట్ చేసుకోండి. చూడండి, మళ్ళీ ఇదే క్లిక్ చేస్తే డిజేబుల్ అయింది, మళ్ళీ ఎనేబుల్ అయింది. సో ఇవన్నీ ఆప్షన్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని ఐడీస్కి ఇలానే ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఈ ఆప్షన్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయో ఈజీగా అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉన్న ప్రోగ్రామ్ని తీసుకొని మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇంతకుముందు మనం రాసిన ఫ్లాయిడ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ప్రోగ్రామే తీసుకుంటున్నా. సో ఇది మనం రాసిన ప్రోగ్రాము. సో దీంట్లో కొన్ని మిస్టేక్స్ నేనే ఇంటెన్షనల్గా యాడ్ చేశాను, ఎందుకంటే మీకు చూపించాలి కదా. రియల్ టైంలో అయితే మీకు ఎనీవే ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని మీరు డీబగ్ చేసి ఫిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం రాసిన ప్రోగ్రామ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి కదా. సో ఏదో ఒక ఎర్రర్స్ ప్రాబ్లమ్స్ ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి నేను ఇంట్రడ్యూస్ చేశాను. రన్ చేసి చూస్తున్నాను ఫస్ట్. సో చూడండి, ఎర్రర్స్ ఏం లేవు, అవుట్పుట్ కూడా వచ్చింది. అవుట్పుట్ వచ్చింది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అవుట్పుట్ అనేది మనం అనుకున్నట్టు రాలేదు. సో ఈ ఫార్మేట్లో అవుట్పుట్ రావాలి, బట్ ఇదేమో అన్ని సింగిల్ రోలోనే వచ్చినాయి. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటిదో ఐడెంటిఫై చేయాలి కదా. సో అప్పుడు మీరు డీబగ్గింగ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఒక బ్రేక్ పాయింట్ పెట్టుకుంటున్నా. సో పెట్టుకొని ఇప్పుడు మనం డీబగ్ చేసుకుందాం. సో డీబగ్గింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయిన తర్వాత మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఎన్ వాల్యూ అనేది మీకు 4 ఉంది, నమ్ అనేది 1 ఉంది. సో మనకి ఈ కోడ్ ఇంకా స్టార్ట్ అవ్వాల. సో అంటే ఇక్కడ వరకే ఎగ్జిక్యూట్ అయింది. సో ఇక్కడి నుంచి మనం డీబగ్ చేసి చూసుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే ఇక్కడ స్టెప్ ఓవర్ అనే ఆప్షన్ వాడుతున్నా. సో ఇప్పుడు చూడండి మీరు క్లియర్గా వేరియబుల్స్ అన్ని. సో రో అనేది 1తో ఇనిషియలైజ్ అయ్యింది. సో మళ్ళీ స్టెప్ ఓవర్ కొడుతున్నా. సో కాలం వాల్యూ కూడా 1 వచ్చింది. సో ఇక్కడ మనం దేన్ని ప్రింట్ చేస్తున్నాం, నమ్ముని ప్రింట్ చేస్తున్నాం. నమ్ అంటే ఇది, దీన్ని ప్రింట్ చేస్తున్నాం. దాని వాల్యూ ఎంత, 1 ఉంది. సో మనకి ఇప్పుడు 1 ప్రింట్ అయ్యి స్పేస్ ఇచ్చింది. సో ఇక్కడికి వచ్చింది. సో మీరు కన్సోల్లోకి వెళ్ళండి, క్లియర్గా 1 ప్రింట్ అయ్యింది, దాంతోపాటు స్పేస్ వచ్చింది. సో మళ్ళీ బ్యాక్ వస్తున్నా. ఇక్కడ మీకు ఏమవుద్ది, ఇంక్రిమెంట్ అయ్యిద్ది. సో ఇంక్రిమెంట్ అయింది. సో నెంబర్ అనేది 1 ఉండేది కాస్త ఇప్పుడు 2 అయింది. ఇప్పుడు మీకేమైంది, 1 కామా రో ప్లస్ 1. 1 రో అంటే ఇప్పుడు ఎంత వాల్యూ 1, 1 ప్లస్ 1 అంటే 2. 1 కామా 2 అనేది రేంజ్ ఫంక్షన్లో ఇస్తే మీకు 1కే వర్క్ అయింది, 2 అనేది ఎక్స్క్లూడ్. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ ఐటరేషన్లో ఈ ఇన్నర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. చూడండి క్లియర్గా. సో మళ్ళీ ఇది ఫాల్స్ అయింది కాబట్టి, అంటే రేంజ్ ఫంక్షన్లో దాంట్లో ఉన్న వాల్యూస్ అనేవి అయిపోయినాయి కాబట్టి మనకి అవుటర్ లూప్కి వెళ్ళింది. సో ఇప్పుడు రో 1 ఉంది, కాలం 1 ఉంది. సో మీరు చూడండి అవుట్పుట్ కూడా ఓన్లీ 1 ప్రింట్ అయింది. సో మళ్ళీ స్టెప్ ఓవర్ కొడుతున్నా. రో 2 అయింది, కాలం ఇంతకుముందు వాల్యూ ఉంది.
సో మళ్ళీ కాలం 1 అయింది. సో ఇప్పుడు మనం ప్రింట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ 1 ప్రింట్ అయినప్పుడేమో ఫైన్, సేమ్ రోలోనే చేసాము. మళ్ళీ నెక్స్ట్ ప్రింట్ అవ్వాల్సిని మనకి నెక్స్ట్ రోలో ప్రింట్ అవ్వాలి. సో ఆ లాజిక్ అనేది మిస్ అవుతుంది. క్లియర్గా చూడండి. మళ్ళీ ఇప్పుడు ప్రింట్ అయ్యేది కానీ న్యూ లైన్లో ప్రింట్ అవ్వదు. సో చూడండి, ఇక్కడే ప్రింట్ అవుతుంది. సో మనం మిస్ చేసింది ఏంటంటే, మనం ఎప్పుడైతే ఈ పర్టిక్యులర్ రో అయిపోగానే, సో ఎప్పుడైతే మీకు ఇన్నర్ లూప్ అయిపోయిద్దో అప్పుడు ఏంది, నెక్స్ట్ రోకి వెళ్ళిద్ది. నెక్స్ట్ రోకి వెళ్ళే ముందు మీరు కర్సర్ న్యూ లైన్లో పెట్టాలి. అది పెట్టలేదు. సో మళ్ళీ చూడండి, స్టెప్ ఓవర్ కొడుతున్నా. మళ్ళీ మీకు వాల్యూస్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు క్లియర్గా, ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి, ఇక్కడ కూడా క్లియర్గా మీరు ఎగ్జామిన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కాలం 2 ఉంది, రో 2 ఉంది, నెంబర్ అనేది ఎంత ఉంది, నమ్ అనేది 3 ఉంది కాబట్టి 3 ప్రింట్ అయ్యింది. చూడండి, 3 అనేది ప్రింట్ అయింది. సో ప్రింట్ అయింది కదా. సో మళ్ళీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడికి వెళ్ళిద్ది. సో ఆల్ అనేది 2 కదా, 2 + 1 3 ఇంక్లూడ్ కాదు కాబట్టి 1కి 2కి అంటే 2 టైమ్స్ ఇన్నర్ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఈసారి ఎగ్జిక్యూట్ అవ్వదు, మళ్ళీ అవుటర్ ఫర్ లూప్కి వెళ్ళింది. సో ఈ అవుటర్ ఫర్ లూప్కి వెళ్ళే ముందు మీరు కర్సర్ గిన న్యూ లైన్లో పెట్టుంటే మళ్ళీ నెక్స్ట్ రోలో ప్రింట్ అయ్యేవి, న్యూ లైన్లో ప్రింట్ అయ్యేవి. అది మిస్ చేసాం మనం. సో ఇలా వచ్చింది. సో మీరు క్లియర్గా చూడొచ్చు. రెజ్యూమ్ కొడుతున్నాను. సో మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయ్యి మొత్తం మనకి 1 to 10 అనేది న్యూ లైన్లో వచ్చింది. సో మనం మిస్ చేసింది ఏంది, ఈ పర్టిక్యులర్ ఎప్పుడైతే మీకు ఇన్నర్ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ప్రింట్ చేయాల్సిన మొత్తం ప్రింట్ అయిన తర్వాత మీరు న్యూ లైన్ ఇవ్వాలి. ఇది మిస్ చేసాం మనం. ఓకే. సో ప్రింట్, సో ఇక్కడ జస్ట్ ప్రింట్ అని ఇచ్చినా సరిపోయింది, ఎందుకంటే ఇది కర్సరు న్యూ లైన్కి తీసుకెళ్ళింది. సో ఇప్పుడు మనం ఫిక్స్ చేసాం కదా ప్రాబ్లమ్ని, మళ్ళీ మనం డీబగ్ చేసి చూసుకుందాం, టెస్ట్ చేసి చూసుకుందాం. సో టెస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ స్టెప్ ఓవర్ కొడుతున్నా. సో మీకు రో కాలం ఒకటే అయినాయి. ఇప్పుడు ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఇన్నర్ లూప్ ఎక్కడికి వచ్చింది, ఇది ఫాల్స్ అయింది. ఫాల్స్ అయిన తర్వాత చూడండి, కర్సర్ ఇక్కడ ఉంది కదా. సో ఫాల్స్ అయిన తర్వాత సో మనకి న్యూ లైన్కి తీసుకెళ్ళిద్ది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రో స్టార్ట్ అవుతుంది. సో న్యూ లైన్కి వెళ్ళింది, మీకు ఏం లేవు కాబట్టి కాన్ రావట్లేదు. ఇప్పుడు ప్రింట్ అవుతాయి కదా, అప్పుడు కాన్ వస్తుంది. సో ఇప్పుడు రో 2 స్టార్ట్ అయింది, మళ్ళీ ఇప్పుడు మనకి ప్రింట్ అయింది. ఇప్పుడు చూడండి క్లియర్గా మీకు ప్రింటింగ్ కూడా చూపిస్తా. 1 తర్వాత న్యూ లైన్లో ప్రింట్ అయింది. సో ఇలా డైరెక్ట్గా నేను స్టెప్ ఓవర్ కొడుతున్నా, 3 ప్రింట్ అవుతుంది. సో ఈ రో కూడా అయిపోయింది, రో 3కి వస్తుంది. రో 3లో మళ్ళీ మన కర్సర్ న్యూ లైన్కి తీసుకెళ్ళి ఇలా ప్రింట్ అవుతూ ఉంటాయి. సో ఇలా మీరు డీబగ్ చేసుకొని ప్రతి వేరియబుల్ యొక్క వాల్యూ ఎలా ఉంది, దాంతోపాటు ఏదైనా ఫంక్షన్ కాల్ ఉన్నా దాని లోపలికి వెళ్ళొచ్చు. సో చూడండి, మన కోడ్ మనం ఏ విధంగా అనుకున్నామో ఆ విధంగానే అవుట్పుట్ ఇచ్చింది. సో ఇది పాయింట్ ఇక్కడ. సో ఎప్పుడైతే మీ పర్టికులర్ కోడ్లో ఎర్రర్స్ ఉన్నా, మీరు అనుకున్న ప్రకారం అవుట్పుట్ రాకపోయినా, మీరు బ్రేక్ పాయింట్స్ పెట్టుకొని మీరు రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ డీబగ్ ఆప్షన్ వాడుకొని, సో దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఏది వాడుకోవాలో కూడా మీకు క్లియర్గా చెప్పాను. ఇలా డీబగ్ చేసుకొని మీరు ఇష్యూస్ని ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇలా మనం రియల్ టైంలో ఏ ప్రాజెక్ట్లో అయినా మనం డీబగ్ చేసి ఫిక్స్ చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తుంటారంటే ప్రింట్ స్టేట్మెంట్స్ పెడుతుంటారు. అలా పెట్టమాకండి, ఇలా డీబగ్ చేసుకోండి. సో యాజ్ ఎ గుడ్ ప్రోగ్రామర్ యూ షుడ్ నో హౌ టు డీబగ్ ఏ కోడ్. సో మీకు ఒక రియల్ టైం ఫీలింగ్ తెప్పించడం కోసమని నేనేం చేశానంటే సెలీనియం ఫ్రేమ్వర్క్ వాడుకొని ఒక కోడ్ రాశాను. సో దీన్ని రన్ చేస్తున్నాను. సో రన్ చేసినప్పుడు ఇదేం చేసిద్ది అంటే బేసికల్గా బ్రౌజర్ని లాంచ్ చేసి యూట్యూబ్ని లాంచ్ చేసిద్ది. సో తర్వాత ఇక్కడ ఉన్న సబ్స్క్రిప్షన్స్ని క్లిక్ చేసిద్ది. క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ సైన్ ఇన్ని క్లిక్ చేసిద్ది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ క్రియేట్ అకౌంట్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఎక్కడో ప్రాబ్లం ఉంది. సో మనకి ఎర్రర్ వచ్చింది. సో రియల్ టైంలో మీకు ఎర్రర్స్ ఇలానే వస్తాయి. ఎర్రర్ వచ్చినప్పుడు కంగారు పడకుండా, సో మనకి ఏ లైన్లో ఎర్రర్ వచ్చింది చూడండి, ఇది క్లిక్ చేశారు అనుకోండి, ఆ లైన్ పాయింట్ చేసి చూడండి, మనకి ఈ లైన్లో ఎర్రర్ వచ్చింది. చూడండి, క్లిక్ చేస్తే 19th లైన్కి వెళ్ళింది, ఈ లైన్లో ఎర్రర్ వచ్చింది. సో దాని తర్వాత మీరు చూడొచ్చు ఈ లైన్లో ఎర్రర్ వచ్చింది ఎందుకనేది ఇక్కడ లేదు. సో మళ్ళీ కొంచెం కిందకి వెళ్దాం. సో ఇక్కడికి వెళ్తుంది.
సో ఇది ఇక్కడికి ఎందుకు వెళ్ళింది అనుకున్నారు? మనం ఇక్కడ ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, గెట్ ఎలిమెంట్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కదా, అది ఈ ఫైల్లో ఉంది చూడండి, గెట్ ఎలిమెంట్. సో దాంట్లో ఏ లైన్లో ఎర్రర్ వచ్చిందో కూడా చూపిస్తుంది. ఇక్కడ ఎర్రర్ వచ్చింది. మళ్ళీ మనకి ఇది ఇంకొక ఫంక్షన్ కాల్ చేస్తుంది. ఇది మనకి సెలీనియం ఫ్రేమ్వర్క్ లో ఉన్న ఫైండ్ ఎలిమెంట్ అనే ఫంక్షన్ కాల్ చేస్తుంది. చూడండి, ఇది అది వెబ్ డ్రైవర్ లో ఉంది. సో ఇది క్లిక్ చేస్తే ఏ లైన్ లో ఎర్రర్ వచ్చిందో కూడా ఫైనల్ గా ఇక్కడ వస్తుంది ఎర్రర్. అంటే మనకి ఈ పర్టికులర్ ప్రోగ్రాము ఫస్ట్ మీరు రాసిన ఒక యూటిలిటీ ఫంక్షన్ కాల్ చేసింది, ఇది మళ్ళీ సెలీనియంలో ఉన్న వెబ్ డ్రైవర్లో ఉన్న ఒక ఫంక్షన్ కాల్ చేసింది, ఇక్కడ ఎర్రర్ వస్తుంది అని చెప్పింది. క్లియర్ గా చూపించింది కదా. సో దాని తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే క్లియర్ గా ఎర్రర్ మెసేజ్ కూడా చదవండి. సో మనకి ఎక్సెప్షన్ వచ్చింది. ఏంటిది? సెలీనియం డాట్ కామన్ డాట్ ఎక్సెప్షన్స్ డాట్ నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ అంటే ఏంది? అక్కడ ఆ ఎలిమెంట్ లేదు అని చెప్తుంది. సో ఆ రిలేటెడ్ ఎక్సెప్షన్ వచ్చింది. మెసేజ్ కూడా చెప్తుంది, నో సచ్ ఎలిమెంట్ అనేబుల్ టు లొకేట్ ద ఎలిమెంట్. సో మెథడ్ ఎక్స్పాత్ సెలెక్టర్. సో ఈ ఎలిమెంట్ లేదు, దీంట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది అని మీకు చెప్తుంది క్లియర్ గా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? డీబగ్ చేసుకోవాలి కదా. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఎర్రర్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం బ్రేక్ పాయింట్ ని పెట్టుకోవాలి. పెట్టుకొని రైట్ క్లిక్ ఇచ్చి డీబగ్ కొట్టుకోండి. సో ఒకవేళ ఈ సెలీనియం ఇది అర్థం కాకపోతే ఓన్లీ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. యూట్యూబ్ లాంచ్ అయ్యిద్ది, సబ్స్క్రిప్షన్ బటన్ని క్లిక్ చేసిద్ది, తర్వాత మళ్ళీ సైన్ ఇన్ బటన్ని క్లిక్ చేసిద్ది. సో తర్వాత ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. సో ఆటోమేటిక్గా చూడండి, ఇక్కడ థ్రెడ్ అండ్ వేరియబుల్స్. సో పర్టికులర్ సి డ్రైవర్ అనే ఒక వేరియబుల్ ఉంది. సో పైన ఆ వాల్యూస్ అన్ని క్లియర్గా ఉంటాయి. సో ఇక్కడి నుంచి మనం ఈ లోపలికి వెళ్ళి ఆ ఫంక్షన్ కాల్ చూడాలి కాబట్టి, అంటే ఈ పర్టికులర్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం స్టెప్ ఓవర్ కొట్టాం, స్టెప్ ఇంటూ కొడతాం. సో స్టెప్ ఇంటూ కొట్టాం. సో కొట్టాలని ఏమైంది మీకు చూడండి, ఈ పర్టికులర్ ఫైల్లోకి వచ్చింది. ఇక్కడ మళ్ళీ మనం ఈ కంప్లీట్ ఫంక్షన్ని చూద్దాం, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఎర్రర్ వస్తుందని మనకు ఆల్రెడీ తెలిసిపోయింది కదా. సో మళ్ళీ దీన్ని కొట్టామనుకోండి, ఈ పర్టికులర్ ఫంక్షన్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఎగ్జిక్యూట్ అయ్యి మీకేందంటే ఇక్కడ ఎర్రర్ ఫైనల్గా అక్కడ మీకేం జరిగింది, ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా, ఈ ఎక్సెప్షన్. సో ఈ ఎర్రర్ హ్యాండిల్లోకి వచ్చి ఆగిపోయింది. సో మనం గిన మళ్ళీ ఇక్కడ కూడా లైన్ బై లైన్ డీబగ్ చేసుకుంటే మీరు లైన్ బై లైన్ వచ్చేది. సో నేనేం చేశాను, స్టెప్ అవుట్ కొట్టాను, ఎందుకంటే ఈ పర్టికులర్ దాంట్లో ఎర్రర్ వస్తుంది, ఆ ఎర్రర్ కూడా ఇదని చెప్తుంది. సో దాంతోపాటు ఇంకేంది ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం అనేది ఫ్రేమ్వర్క్లో లేదు, నాకు తెలుసు, ఎందుకంటే మనం ఈడ ఐడెంటిఫై చేయాల్సిన ఎలిమెంట్లో ఉంది. సో ఇక్కడ ప్రాబ్లం ఉంది. సో ఇక్కడికి వెళ్ళి మీరు ఇన్స్పెక్ట్ చేసుకుంటే ఇది చూడండి. సో మనం ఏదైతే పాస్ చేస్తున్నామో కోడ్లో అక్కడ ప్రాబ్లం ఉంది. సో మనకి ఎక్కడ ఎర్రర్ వచ్చింది, మీరు పాస్ చేసిన ఎక్స్పాత్లో ప్రాబ్లం ఉంది. సో మనకి ఇక్కడికి వెళ్తున్నా, ఇక్కడికి వెళ్ళి మీరు ఇది కొడితే అసలేం ఐడెంటిఫై చేయట్లా. సో మనకి డివ్ క్లాస్ ఎక్కడ ఉందో చూసుకోండి ఫస్ట్. సో డివ్ క్లాసు ఈ పర్టికులర్ ఎలిమెంట్కి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ ఇన్స్పెక్ట్ కొడుతున్నా, దీన్ని కూడా పెద్దది చేస్తున్నా చూడండి, దీన్ని కూడా కొద్దిగా జరుగుతున్నా, వెయిట్ చేయండి. సో ఇది ఇన్స్పెక్ట్. సో దీంట్లో ఏడకు వస్తున్నా. సో మనం డివ్ క్లాస్ వాడాము. సో ఏ క్లాస్ వాడాము? బి రిలేటెడ్ క్లాస్ వాడాము. సో ఇది వాడాం ఎక్స్ఆర్ బిడి అనేది, అసలు అది ఉందో లేదో చూద్దాం ముందు. సో ఉంది, ఓకే ఉంది చూడండి. సో ఎక్స్ఆర్ బిడి సి కూడా ఉంది, మనం సి మిస్ చేసాం, అది ప్రాబ్లం. సో ఇక్కడ సి యాడ్ చేసి చూద్దాం, అప్పుడు ఎలిమెంట్ని ఫైండ్ చేస్తుందో లేదో మనకే అర్థమైపోయింది. సో ఇప్పుడు మళ్ళీ కంప్లీట్ ఎక్స్ పాత్ ఇస్తున్నా, ఈసారి ఐడెంటిఫై అవుతుంది. సో మనం మిస్ చేసాం, ఇది మిస్టేక్. సో ఐడెంటిఫై చేసాం. సో మళ్ళీ ఈ ప్రాబ్లమ్ని మళ్ళీ మనం ఫిక్స్ చేసాం కాబట్టి మళ్ళీ టెస్ట్ చేసుకోవచ్చు డీబగ్ చేసుకొని. సో ఏదైతే కరెంట్ ఎగ్జిక్యూషన్ స్టాప్ అవుతుందో మనం క్విట్ చేసి మళ్ళీ డీబగ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి రాగానే ఆగిపోయింది, ఈసారి మనకి వర్క్ అయింది.
సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ నేను స్టెప్ ఓవర్ కొడుతున్నా. దాని లోపల కావాలి అనుకుంటే మీరు వెళ్ళండి. సో ఇందాక నేను డీబగ్ లైన్ బై లైన్ చేయలా, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇష్యూ అర్థమైంది. అర్థం కాకపోతే మళ్ళీ మీరు ఇక్కడ స్టెప్ ఇంటూ కొట్టండి, ఎక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నీ ఐడెంటిఫై చేసిద్ది. సో ఇలా చేయాలి మీరు. స్టెప్ ఇంటూ ఇక్కడ ఫైండ్ ఎలిమెంట్ లోకి వెళ్ళిద్ది. చూడండి, నేను ఇందాక స్టెప్ ఇంటూ కొట్టకుండా స్టెప్ అవుట్ కొట్టా కదా, బయటికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు స్టెప్ ఇంటూ కొడుతున్నా, మళ్ళీ ఇక్కడ వెబ్ డ్రైవర్ లో ఆ ఫంక్షన్కి వెళ్ళింది. సో ఇలానే చేయాలి మీరు. ఇంతకుముందు నేను చేయలే, ఎందుకంటే నా ప్రాబ్లం ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి. సో ఇప్పుడు ఇష్యూ ఏది లేం కాబట్టి నేను డైరెక్ట్ గా స్టెప్ ఓవర్ కొడుతున్నా. సో మీ నీడ్ని బట్టి మీరు ఏది కావాలో డిసైడ్ అవ్వండి. సో ఇలా మనం మళ్ళీ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన పని లేదు. రెజ్యూమ్ ప్రోగ్రామ్ కొడుతున్నా. సో డైరెక్ట్ గా మనకి ఫైనల్ గా ప్రోగ్రామ్ కూడా అవుట్పుట్ ఎగ్జిక్యూట్ అయింది, అన్ని ఎలిమెంట్స్ ఫైండ్ అయింది. సో ఇలా మీరు ఒక రియల్ టైం ప్రాజెక్ట్లో కూడా ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు పర్టికులర్గా ఈ ఆప్షన్స్ వాడుకొని మీ కోడ్ని డీబగ్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ని అనలైజ్ చేసుకొని ఫిక్స్ చేసుకొని మళ్ళీ టెస్ట్ చేసుకోవచ్చు కూడా. ఇదండి ఈ వీడియోలో మీకు క్లియర్గా డీబగ్గింగ్ అంటే ఏంది, దాంతోపాటు డీబగ్గింగ్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న ఆప్షన్స్ ఎలా వాడుకోవాలి, దాంతోపాటు మీకు ఒక రియల్ టైం ఒక సెలీనియం ప్రాజెక్ట్ తీసుకొని దాన్ని ఎలా డీబగ్ చేయాలో కూడా చూపించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రియల్ టైం టాపిక్స్ మీద చాలా యూజ్ అయ్యే వీడియోస్ అన్ని చేస్తున్నాను. ఈ వీడియోస్ కనుక మీకు బాగా హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ కంపల్సరిగా రికమెండ్ చేయండి. దాంతోపాటు మన ఛానల్ని షేర్ చేయండి. ఎవరికైతే హెల్ప్ అవుతుంది అనుకుంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.